ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లో విషాదం జరిగింది. సెల్ఫీ వీడియో తీసుకుని కళ్యాణి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు ఢీ షోలోని డాన్సర్ అభి కారణమంటూ సెల్ఫీ వీడియోలో చెప్పింది. పెళ్లి పేరుతో మోసం చేసి మరో యువతితో ఉంటున్నాడని తెలిపింది. ఈ ఘటనపై యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చచ్చిపోతున్నాను. నా చావు కారణం 5 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తున్నానని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వదిలేసి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి పెళ్లి చేసుకుంటాను చెప్తున్నాను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాను. సో ఇప్పుడు వరేసుకోతాను. నా చావు కారణం అది. ప్లీజ్ సారీ అమ్మా. సరే ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. శ్రీనివాస్, ఖమ్మంలో దారుణం జరిగింది. ఓ డాన్సర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం బ్యాంక్ కాలనీకి చెందిన కళ్యాణి తనకి చిన్నప్పటి నుంచి కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ కారణంగానే కుటుంబ సభ్యులను ఒప్పించి తను ఖమ్మంలో ఒక డాన్స్ స్కూల్లో జాయిన్ అయింది. డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో అభితో పరిచయం అయింది. తనకి కళ్యాణికి ఇద్దరు కలిసి డాన్స్ స్కూల్లో డాన్స్ చేస్తున్నవాళ్ళు, డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నవాళ్ళు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ ప్రారంభమైంది. ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత అది కళ్యాణిని పొన్నెకల్లో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఉంచాడు. వీళ్ళు ఒక 5 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు, కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో అది మరొక యువతితో సంబంధం పెట్టుకుని ఆ యువతనే పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న విషయం కళ్యాణికి తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి తన కారణానికి, తన చావుకి, తన మృతికి అభినే కారణం అని చెప్పేసి చెప్తూ సెల్ఫీ వీడియో తీసుకుని ఇంట్లో ఎవరు లేని సమయంలో సెల్ఫీ వీడియో ఒకటి రికార్డ్ చేసుకుని ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కళ్యాణి కుటుంబ సభ్యులు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో అభి పైన ఫిర్యాదు చేశారు. అభి కారణంగానే తమ కుమార్తె ఈ విధంగా మృతి చెందడం జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్. రైట్ శ్రీధర్.